ఇంతవరకు మనం పాటలతో కనపరిచినాం. ఆరాధన వర్తమానాన్ని ఆరాధించినప్పుడు బల్లలోకి వెళ్ళక మునుపు కొన్ని హెచ్చరికలు తీసుకొని మనం బల్లలో పాల్పంపులు పొందుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వరకు. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెండెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోణిలో సీయోను దైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చోండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలిన తరువాత చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేచుతామని ఆయనతో చెప్పాను. వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. ఎలాగనగా వారు పట్టిన చేపలు రాజుకి అతడును అతనితో కూడా ఉన్న వారందరికీ విస్మయం ఉందిరి. చెప్పాను. వారు అందరూ చదువుకున్నారు. వారు దోణులను దరికి తెచ్చి సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించి ప్రాణం చేసుకున్నాం. దేవుని సహాయం కొరకై ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. ఇంతవరకు కూడా నా తండ్రి యొక్క ఆరాధన దినములు నా ప్రభు పాటలు పాడు ఎందు ఆరాధనలు ప్రభు మాతో సహాయపడుతూ మా ముందుని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభు. నీ బిడ్డల ఆరాధన వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు ఆరాధించడానికి స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి మీ యొక్క ప్రభు బల్లలో పాల్పొంపల ముందు నా తండ్రి కొన్ని హెచ్చరికలు తీసుకుండగా మీరే తోటి సహాయం చేయండి. ఆయన మీరే మమ్మల్ని నడిపించండి, మా ముందు నడిపించండి. మేమైతే నిమిత్తం మాత్రమే తండ్రి ఎందుకు పనికిరాని వారిని మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. మా స్వరాన్ని వాడుకోండి, మా నాలుకను వాడుకోండి, కానీ నాయన తలంపులు మీవి, స్వరం మాది. ఆ విధంగా నా తండ్రి మీరు వాడుకొని బైబిల్లో ఉన్నట్టు చెప్పే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరూ కూడా ఆలకించి వాక్యానుసారం బలలో తీసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటాం. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం. పేతురు అంటే అందరికి తెలిసిన విషయమే, కానీ దాంట్లోని కొన్ని మనం దేవుని యొక్క మర్మాలు ఆయన ఎలాగా వచ్చాడు తెలుసుకొని మనము వాక్యానుసారం మనల్ని పరీక్షించుకొని దేవుని బలలో మనం పాల్పంపులు పొందాలి. ఇక్కడ పేతురు అందరూ పేతుని గురించి కొన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం. పేతురు అంటే ఎవరో, పేతురు అంటే ఎవరో చెప్పండి. దేవుని శిష్యుడు. మళ్ళీ ఇంకొక ప్రత్యేకత ఉండేది. ఎవరు? ప్రియ శిష్యుడు. తర్వాత దేవునికి దగ్గరగా ఉండే శిష్యుడు. తర్వాత ప్రతి విషయంలో తొందరపడే శిష్యుడు. అన్నీ నేనే చేయాలి మంచి శిష్యుడు. అంటే ఆయనకి కూడా నేను ఇంకా బాగా దేవుని వలె ఉండాలని అంటే శిష్యుడే పేతురు. కానీ మొట్టమొదట్లో ఆయన పిలిచింది కూడా పేతురునే. అట్లనే 12 మంది మంచి వాళ్ళు కాదు, కానీ అందరిలో ప్రతి ఒక్కరికి కూడా మనం చూస్తుంటాం, గమనిస్తుంటాం. పెద్ద లీడర్స్కి అందరికి ఎవరు ఉంటారో ఒక 20 మంది అనుచరులు ఉన్న వాళ్ళలో ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు, ఒక దగ్గరగా ఉంటారు. అలాగా మన ప్రభు రాజులకు రాజు,
వీళ్ళందరూ సృష్టించిన దేవుడికి ఎలా ఉండాలి? ఆయనకి దగ్గరగా ఉండేటటువంటి వాడు పేతురు. ఈరోజు పేతురు ఈ విధంగా ఎందుకు దగ్గరగా అయ్యాడు అనే గురించి, ఆయన గురించి మనం ఒక 5 అంశాలు ఏంది విషయం ధ్యానించుకుని మనం బల్లలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ఏందయ్యా అంటే పేతురు హిస్టరీ. పేతురు అనేది ఏంటంటే ఆయన యొక్క చరిత్ర కొత్త నిబంధనలో రాయబడి ఉన్నాయి. కొత్త నిబంధనలు కొన్ని సువార్తల్లో, ఒకటి సువార్తల్లో ఉంది, రెండోది వచ్చి అపోస్తల కార్యాలు, మూడోది ఆయన రాసిన పత్రికల్లో ఆయన గురించి రాయబడి. పాత నిబంధనలో లేదు, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యుడు మాత్రమే. అదే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడు అనేది మనం ఇప్పటి నుంచి కాదండి, పాత నిబంధనలు కూడా రాయబడి. యెషయా 9:6 రాయబడింది. ఒకసారి చదువు. యెషయాలో ఏం రాయబడింది? సమయం తొందరగా ముగించుకుందాం, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సమయం ఇప్పుడు 12 వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి తొందరగా ముగిస్తాం. ఎలాగనగా మనకి శిశువు పుట్టాను, రాజ్యభారం అధిపతి అనే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇన్ని నామాలు ఉన్నాయి. ఇది ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, మళ్ళీ ఏందో సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళారు అనుకున్నాం. ఈరోజు నేను పేతురు గురించే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు. మనం ఏం చేయాలో మన నిర్ణయం మనకు తెలుస్తుంది. సాటర్డే తెలుస్తుంది సేవకుడతాడని. అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆ తలంపు పేతురు గురించి జ్ఞాపకం చేసుకున్నామని నాకు తలంపు వచ్చింది. కాబట్టి దేవుడిచ్చిన తలంపు కాబట్టి మనం పేతురు గురించి చెప్తున్నాం. కానీ చెప్తున్నాను ఎందుకంటే ప్రార్థన మొదలు ఇప్పటి నుంచి కూడా దేవుడి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తాడు ఇవన్నీ ఒక ప్రణాళిక ఉంది. కానీ పేతురు ఈ గ్రంథాల్లో ఉంది ఆయన చరిత్ర. అది ఆయన పూర్తి పేరు సీమోను పేతురు అంటారు. మాకు తెలిసినదే కదా విషయాలు అనుకోవచ్చు, పోతే జ్ఞాపకం చేయాలని అనుకుని ఆశపడుతున్నాను. పేతురు పేరు ఏంది? సీమోను అన్నారు కాబట్టి మనం చదువుకున్న విషయంలో సీమోను బోటే ఎక్కాడు ప్రభు ఫస్ట్ మొదటిసారి. ఆయన పేరు సీమోను పేతురు కూడా అంటారు. ఇంకొక తెలియని పేరు ఏంటంటే కేఫా అని కూడా మరి యొక్క పేరు ఆయనకి కలదు. అలాగా పేతురు వచ్చి కప్నరహోములో పట్టణంలో నివసిస్తూ ఉండేటువంటి వారు. ఆయన వృత్తి ఏంది? చేపలు పట్టి. ఈయన స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎలా దేవుని దగ్గరేడని మనం తెలుసుకోవాలి కాబట్టి హిస్టరీ మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇతను ఏం చేసేవాడు? చేపలు పట్టుకునేవాడు. కాబట్టి మంచి దేవుని తర్వాత దేవునికి మంచి విశ్వాసం కూడా. అదే నేను అందుకని ప్రియ శిష్యుడు అని ఎందుకన్నానంటే, యేసుక్రీస్తు అయితే ఆయన దగ్గరలో ఉంటాడు అనే విషయాల్లో తొందరపడుతుంటాడు. నేనే ఉన్నా. కొంతమంది చాలామంది వాళ్ళు కూడా ఆవేశం ఉంటారు. బ్రదర్ సువార్త కదా నేను వస్తా ఉంటాడు, లాస్ట్కి వాళ్ళు రాదు. అట్టా కాకుండా కానీ పేతురు దాని ప్రతి ఒక్క విషయంలో తొందరపడతాడు. నేను చేస్తాను, నేను ఉంటాను. అలా దేవుని పట్టించేటప్పుడు కూడా గమనించండి. ఒక ఆయన చూపు పోసేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియదా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారికి తెలుసు, ప్రణాళిక అంతా తెలుసు. కానీ తొందరపడి చెవు కోసినప్పుడు మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ గల్లవారు కాబట్టి మళ్ళీ చెవుని అతికించి ఆ యొక్క సైనికుడికి అతికించి పేతురుతో మాట్లాడతాడు. ఆ విధంగా ప్రతి విషయం తొందరపడేటి పేతురు. కానీ ఆయనలో మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు స్టెప్పులుగా ఎలా పేతురు దేవుని శిష్యుడయ్యాడు మంచి ఆయన తెలుసుకొని మనం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయనలో నెంబర్ 1 ఆయన ఆత్మీయ అనుభవాల్లో మనం ఒక 5 మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఆయనలో ఉన్నటువంటి మారు మనసు ఎలా వచ్చింది అనేది మాట్లాడుకున్నట్లయితే, మనం ఆ మారు మనసు అనగా ఏంది? మారు మనసు అనగా ఏంటంటే, మనిషి మొదటి స్వభావం నుంచి మార్పు చెందటమే మారు మనసు. పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావం కలిగి ఉండటే మారు మనసు. అందరికీ తెలిసిన విషయం అది ఉండాలి. చాలామంది నేను పాలు పంపులు పొందాలంటే బాప్తిసం తీసుకుంటే చాలా ఉంటారు. కాదు, మారు మనసు పొందాలి అంటే ప్రాచీన స్వభావం వదిలివేయాలి. అలాగే పేతురు మారు మనసు అంటే లూకా సువార్త 5:8-9 రాయబడి చూడండి ఒకసారి. మనం చదువుకున్న దాంట్లో అది చూచి సాగిలపడి అతడు కూడా అందరూ. కానీ ఏమన్నాడు ఫస్ట్? పాపం. మనం అందరమే పాపంలోనే జన్మించాం. అంటే మేమందరం పాపం ఉంటారు కదా? కాదు, మన పుట్టుకలోనే పాపం ఉన్నది. మనకు కొంత వయసు వచ్చిన దేవుని ఎరగాలి. ఆయన మన కోసం ఎందుకు చనిపోయి ఎరగాలి. అప్పుడు దాని మారు మనసు పొందాలి. పాత జీవితం వదిలేసి నూతన స్వభావాలు పొందాలి.
కలిగి ఉండాలి. చెడ్డ మనసు తీసివేసుకొని మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అప్పుడే మనం నిజమైన మారు మనసు. అప్పుడే మనం దేవునికి బాప్తిసం అర్హులుగా ఉంటాం. అప్పుడే మనం బలలో చేయవేయగలుగుతాం. అప్పుడే మనం ఆయన రక్తంలో పాల్పంపులు పొందగలుగుతాం. అప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. ఆ విధంగా పేతురు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన మారు మనసు పొంది వచ్చాడు. మనం చదివిన దాంట్లో చదివాము కదా, అక్కడి నుంచి చూడండి. ఫస్ట్ అక్కడ ఎవరు బోట్ ఎక్కాడు? సీమోను పేరు. అక్కడ 2 ఉన్నాయి కానీ ఆయన పేరు సీమోను. ఒకసారి చదువు 1:3 పంపించు. ఆయన ఎక్కి అడిగి ఎవరు బోట్ ఎక్కాడు? సీమోన్. ఫస్ట్ సీమోన్ ఎన్నుకున్నాడు. ఎంతో మంది ఉంటారు. మనల్ని కూడా ఎప్పటివారు మనం ఎక్కడ ఉంటామో దేవుని ఎరుక్కపోతే అన్యుల వల్లే ఎక్కడ ఉంటాం, పాపంలో ఉంటాం, పాపంలో జీవిస్తాం, చివరికి ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కానీ దేవుడు మనల్ని ఎన్నుకొని, నా బిడ్డ మీరు నరకానికి పాత్రలు కాదు, నా బిడ్డలు అని మనల్ని ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నుకున్నాడంటే మనము తప్పించుకోలేము. దేవుడు ఎలాగైనా సరే మనల్ని కాపాడుకుంటాడు. ఆ విధంగా పేతురుని ఎన్నుకున్నాడు. పేతురు బోట్ ఎక్కాడు. అక్కడ వాక్యం చెప్తూ వచ్చినారు. తర్వాత ఆయన మొట్టమొదటిగా మారు మనసు, నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకొని మారు మనసు పొందుతూ వచ్చినాడు. పాత స్వభావం అంటే నేను పాపంలో ఉన్నవానని ఒప్పుకున్నాడు. ఆ యొక్క జీవితంలో నుంచి ఆయన మారుతూ వచ్చాడు. నూతన స్వభావం వచ్చాడు. అందుకని రాయబడి లాస్ట్లో ఏం చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు వాళ్ళకి? పేతురు ఇప్పటి నుంచి సరే సార్ ఏం చెప్పాడు? మనుషులను బట్టే జాలరుగా చేస్తాడు. కానీ ముందు చేపలు పట్టే పేతురు. ఒకసారి నేను అంతకుముందు మీకు కూడా చెప్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పేతురు ఎలాంటి నైపుణ్యంగా అలాంటి వాడు. వాళ్ళలో ఏం పడ్డాయో ఏమి చేపడు తెలుసుకున్న జ్ఞానవంతుడు. అది వదిలేసినాడు శారీరకంగా. మామూలుగా ఆయన ఆత్మీయంగా మనం ఆయన ఆత్మీయ అనుభవాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ఆత్మీయంగా లోకాసువార్త 5:8 చెప్పిన ప్రకారం నేను పాపిని అనుకున్నాడు. ఆ యొక్క పాపపు జీవితంలో నుంచి మారుతూ వచ్చినాడు. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఆయన మారు మనసులో నుంచి ఎదుగుతూ వచ్చినాడు. ఆయన పాత స్వభావాన్ని వదిలేసినాడు. ఇంకా పాపపు జీవితంలోకి వెళ్ళలేదు. అది మన జీవితం. మనం కూడా ఈరోజు దినాన మారు మనసు పొందినామంటే నేను మారు మనసు పొందినాను, బాప్తిసం తీసుకున్నాను, బల్ల తీసుకుంటున్నాను అంటే తీసుకో మంచిది. కానీ ప్రాచీన స్వభావం కానీ బక్షి గారు ఎవరైనా పరిచయం అయితే ఏమండి మీ తాత బాగున్నాడు, అన్న బాగున్నాడు అని అడగడు. మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారో అడగడు. ఫస్ట్ క్వశ్చన్ చనిపోయి తిరిగి లేచేవాడు. చనిపోయి అదే నేనైనా చచ్చిపోయి తిరిగి లేచేది కాదు. చనిపోవడం అంటే మన పాత స్వభావం ఏం చేయాలి? చనిపోవాలి. ఇంకా స్వభావంలోకి మనం వెళ్ళకూడదు. నూతన స్వభావం, పరిశుద్ధమైన స్వభావం, యేసు రక్తంతో కడిగిన పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. చిన్న పిల్లల వల్లే మనం మనసు మార్చాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అందరూ చెప్తూనే ఉంటాం కానీ నేను నా జీవితంలో నీ జీవితంలో కానీ మనం పరీక్షించుకోవాలి. అందరం చెప్పేవాళ్ళే కానీ అనుసరించాలే అనుకోవచ్చు. అవును కరెక్టే, మనం కూడా చెప్పుకుంటే మనం కూడా పరీక్షించుకోవాలి, అనుసరించాలి. అప్పుడే మనం బలలో చేయవేసినందుకే అర్హులు అవుతాం. పరీక్షించుకోండి, సరిదిద్దుకోండి. దేవుడు చెప్పాడు మనం తప్పు చేసే వాళ్ళకి బల తీసుకోవద్దని చెప్పరా. మనం ఈ వాక్యం అంతా ఎందుకు చెప్తున్నామంటే ఏం చేయాలి? మనం సరిదిద్దుకోవాలి. చిన్న తప్పు చేస్తుంటే ప్రభువా నన్ను క్షమించండి అని సరిదిద్దుకోండి. దేవుడు క్షమించేవాడు. అట్లా తప్పులు చేస్తూ క్షమించు, తప్పు చేస్తే క్షమించు కాదు, తెలియజేస్తే క్షమించమని బలలో చేయవే పాల్పంపులు వేయండి, ఆయన రక్తంలో పాల్పంపులు పొందని చెప్తూ వస్తున్నాడు. అలాగా పేతురులో చూడవలసిన గమనించినది మారు మనసు. అందుకు అంత మాత్రమే కాకుండా పేతురు చూడమ్మా మత్తయి 3:2 రాయబడి ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఎవరు ప్రకటిస్తున్నారు? యోహాను కదా. యోహాను బోధ వినేవాడట. ఒక అవగాహన ఉంది. యోహాను బోధ వింటూ ఉండేటటువంటి వాడు పేతురు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 4:17 కూడా ఒకసారి చదవండి. దీని నుండి మనకు కంపేర్ అవుతుంది.
ఇది 4:17 మత్తయి సువార్త 4:17. చాలు అది ఏం చెప్పాడు ఆయన? మారు మనసు పొందుడి. యోహాను దగ్గర మారు మనసు పొందుడి. మత్తయి సువార్త 3:2 వింటూ వచ్చినాం. మత్తయి సువార్త 4:17 వింటూ వచ్చినాం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటిస్తూ వచ్చిన ఇవన్నీ వినున్నాడు. అందుకని ఒక అవగాహన ఉంది. నెంబర్ 1 ఏం చేయాలంటే మనం మారు మనసు పొందాలని పేతురు 1వ ఆయన యొక్క ఆత్మీయ అనుభవాల్లో నెంబర్ 1 మారు మనసు పొందుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క బోధలు కూడా వింటూ ఆయన ప్రాచీన స్వభావం వదులుతూ వచ్చినాడు. తర్వాత మనం ఈ యొక్క అపోస్తల కార్యం 3:20 కూడా రాయబడి చూడండి. అపోస్తల కార్యములు 3:20 మీ కొరకు నియమించిన తిరుగుడి. మారు మనసు పొందితే ఏమవుతుందంట? మన పాపాలన్నీ తుడిసివైపోతుంది. అందుకనే మా పేతురు మారు మనసు పొందుతూ వచ్చినాడు. తర్వాత ఒక్కొక్క వచనం చదివి ముందు సాగిపోతాం. అది మన అపోస్తల కార్యం 2:38 పేతురు మీరు మారు మనసు పొంది ఎప్పుడంట? మారు మనసు పొంది మనం బాప్తీసం తీసుకోం. చాలామంది వయసు వచ్చిందిలే బాప్తీసం తీసుకో రక్షించబడు అని ఇస్తారు. తర్వాత పెళ్ళికి వెళ్ళేటప్పుడే నీకు బాప్తీసం తీసుకున్నావా? బాప్తీసం తీసుకుంటే మా అమ్మాయిని ఇస్తాడని బాప్తీసం ఇస్తాడు. అవి కరెక్ట్ కాదు. మనం మారు మనసు పొందాలి. ఏం చేయాలా? ప్రాచీన స్వభావం వదిలివేసి పాత జీవితాన్ని వదిలేసి మనం నూతన స్వభావంలో రావాలి. ఆ నూతన స్వభావంలో జీవించాలి. పాతది వదిలేయాలి. ఇంకా ఆ నూతన స్వభావంలో దేవుని వాక్యంతో అనుసరిస్తూ ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనం బలలో చేతులు వేయగలుగుతాం. అలాగా పేతురు మారు మనసు ద్వారా మారు మనసు పొందితే ఏమవుతున్నాం? ఇప్పుడు లాస్ట్ చదివింది మన పాపాలని పోగొట్టుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 మారు మనసు పొందడని చెప్పుచూ ప్రకటించి మొదలు పెట్టాలి. మనం మారు మనసు పొందిన తర్వాత పరలోక రాజ్యం గురించి సమీపాన్ని గురించి మనం ఏం చేయాలి? ప్రచారం చేయవచ్చు, ప్రకటించాలి. 3వదిగా మారు మనసు పొందడం ద్వారా పరలోక రాజ్యం పొందవచ్చు. మనం మారు మనసు ద్వారా ఇవన్నీ మనం కలిగి ఉంటాం. చూసారా? మారు మనసు ద్వారా ఏంటంటే పాపాలతో చేయబడతాం. మారు మనసు తర్వాత మనం ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించగలుగుతాం. మనం మారు మనసు పొందకుండా వాక్యాన్ని ప్రకటించగలుగుతామా? లేదు. మన సువార్తకి వెళ్తాం, ప్రకటిస్తాం. మనం మారు మనసు పొంది ఉండాలి. తర్వాత మన మారు మనసు పొందకుండా ప్రాచీన స్వభావముగా పాత స్వభావమే కలిగి సువార్తిస్తాం. మన గురించి ఇతరులు సాక్షి చెప్తారు. నువ్వు చూసుకయ్యా ముందు నువ్వు తీసుకొని పాపాలు క్షమించబడుకో అని. అందుకని మొట్టమొదటి అట్లా ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం మారు మనసు పొంది ఉండాలని చెప్తున్నాం. మనం దేవుని పట్ల ప్రకటించవచ్చు. దేవుడు ఏం చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మారు మనసు పొందుడి, పాపాలు కడుగు రక్షించబడి తర్వాత మనం ఏం చేయమన్నాడు? ఇతరులకు చెప్పమన్నాడు. మన అనుభవాలని తీసుకొని మనం ఆత్మను రక్షించాలి. అట్లా అనమాట. దాని తర్వాత 4వదిగా మనం మారు మనసు పొందడం ద్వారా పరిశుద్ధాత్మ వరం పొందగలుగుతాం. మారు మనసు లేనిదే మనం దేవునితో మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడాలి అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే మనం మారు మనసు పొంది ప్రాచీన స్వభావం నూతన స్వభావానికి రావాలి. అలా ఈ 4 అంశాలు మనం మారు మనసు ద్వారా పేతురులో కలిగి ఉంటాయి. అందుకని ఆ పేతురు ఎన్నో మందిని ఆయన రక్షిస్తూ రాగలిగాడు, ఎన్నో ఆత్మ రక్షించగలిగాడు. మనం అది ముందు చెప్పుకుందాం. తర్వాత 1వదిగా మారు మనసు అయిపోయింది. పేతురు ఏం చేశాడు? మొట్టమొదటిగా మారు మనసు పొందాడు. తర్వాత ఆయన మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తానప్పుడు ఏం చేశాడని ఆయన అక్కడి నుంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు వచ్చేసాడు. 2వదిగా సమర్పణ చదవదాం. మత్తయి సువార్త 19:27 చదువు. తర్వాత మనం 2వదిగా పేతురు ఏంటంటే సమర్పణ జీవితం కలిగి ఉండేటువంటి వాడు. సమర్పణ అంటే గొప్ప త్యాగం చేయుట. పేతురు
సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక అడగగా సరే. ఫస్ట్ ఏం చేశాడంటే ఆయన సమస్తమును విడిచిపెట్టాడు. రెండవదిగా సమర్పణ. మన జీవితాల్లో మనం పేతురు వలె ఉండాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో ఆ బలలో పాల్గొన పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే సమర్పణ. ఏం సమర్పణ చేయాలి అంటారు కావాలా. పేతురు ఏం చేశాడు? ఆయన యొక్క బోర్డును వదిలేశాడు, ఆయన వృత్తిని వదిలేశాడు, చేపలు పట్టే జాలని మనుషులు పట్టే జాలు చేస్తా ఆయన వదిలేశాడు. సమస్తం వదిలేసి యేసుక్రీస్తు వచ్చేసాడు. ఇంక దేవుడు చూసుకుంటాడు అన్నమాట ఆయన్ని. అలాగా సమర్పించాలి మన జీవితాన్ని. కానీ మనం చాలామంది పక్షి గారు కూడా దేవుని కొరకై ఇల్లు వదిలేశాడు. ఆయన పిల్లలు లేకపోతే ఫస్ట్ వివాహం ఆయన తెలుసు కానీ వదిలేసి తల్లిదండ్రులను వదిలేశాడు. అలాగే పేతురు ఏం చేసినాడు? రాసిన చూడమ్మా స్పష్టంగా. ఇంకా ముందు తమ తండ్రిని వెంటనే వారు వెంటనే అక్కడి నుంచి చదువు 27 నుంచి అన్నదమ్ములైన అక్క చెల్లెలైనను చాలు చాలు. అలాగే నీవు రెట్లు ఆశీర్వాదాలు అయితేనేమో యొక్క మనం అన్ని దేవుడు ఇచ్చేవారుగా ఉంటాడు. ఎప్పుడు మనం సమర్పించాలి. తెలుసో లేదు మీకు, బ్రదర్ తిమోతి అన్న వస్తాడు మన దగ్గరికి. ఐడియా ఉందా? తిమోతి సింగరాయకుండా తిమోతి అన్న వస్తాడు. గత 2 నెలల క్రితం చెప్పాడు అనమాట. మీకు చెప్పాడు కదా, ఆయన జాబును వదిలేసి సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నాడు. అటెండే జాబ్లో దేవుడు మాట్లాడితేనే రావాలి. మనం సొంత నిర్ణయాలు కదా. ఆయనతో దేవుడు మాట్లాడు. ఆయన సమర్పించుకున్నాడు, జాబ్ సమర్పించేశాడు. కొంతమంది ఏం సమర్పిస్తారు? మాకు ఈ యొక్క అలంకరణ వద్దని కొంతమంది సమర్పించుకుంటారు. ఆ విధంగా దేవుని కొరకు మనం సమయాన్ని సమర్పించాలి. ముఖ్యంగా మనం ఏంటంటే సమయాన్ని సమర్పించట్లేదు. సమయాన్ని సమర్పించాలి. సంఘ ప్రార్థనకు రావాలి. ఆ సమయం లేదు, ఈ సమయం లేదు, నాకు టైం లేదు అంటే నేను కూడా కొన్ని పనుల మీద మన దేవుడికి క్షమించను కాక సమయం లేదని రాలేము. వృత్తిరీత్యా పనులు రీత్యా. కానీ కొంత ఉన్న సమయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. మన ఉద్యోగం సమర్పించుకొని పరిచర్యకు పోయింది. ఓకే, దేవుడు మాట్లాడి దేవుడు పిలుపుంటే వస్తాడు. పిలుపునిందంట బ్రదర్కి, వదిలేశాడు జాబు. దేవుడు చూసుకుంటాడని వచ్చాడు. ఆ విధంగా పేతురు ఆయన ఆస్తి సర్వాస్తిని తల్లిదండ్రులు అందరూ వదిలి దేవునితో వచ్చేస్తున్నాడు. సమర్పణ జీవితం. తర్వాత దీంట్లో మొదటిగా రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1లో చదువుకుందాం. ఏమేమి మనం సమర్పించుకోవాలి? 2 చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన శరీరమును ఆయనకు సమర్పించుకుని అంటే శరీర కోరికలను కొన్ని మనము సమర్పించుకోవాలి. త్వజించవాలని అంటే వదిలేయాలి. కొంతమంది సమర్పించుకుంటారు. నా గోల్డ్ నేను పెట్టుకునే నుంచి దేవుని అడిగాను, అలంకారం వదిలేస్తారు. కొంతమంది దేవుడు ఏం చెప్పండి, చిరిగిపోయిన బట్టలు వేసుకోమన్నారు, నీట్గా బట్టలు వేసుకోమన్నారు. అంతేకాని మనం ఇంకోటి చూసి ఆ బట్టలు వేసుకోకూడదు. లోకానుసారమైన బట్టలు వేసుకోకూడదు. మంచి బట్టలు వేసుకోండి, నిన్న మంచి కొత్త బట్టలు వేసుకోండి, దేవుడు ఇచ్చినవి. నీట్గా ఉండండి. ఎవరైనా దేవుని బిడ్డలు తెల్ల బట్టలు వేసుకుని పరిశుద్ధంగా కనపడదు. అంతేగాని ఆ యొక్క కొన్ని అలంకారాలు మనం ఏం చేయాలి? వదిలేయాలి. అలాగే దేవుని కొన్ని ఏందబ్బా మనం ఏమైనా సమర్పించుకోవాలంటే కొన్ని శరీరాశలు, లోకమనగానే నేత్రాశ, జీవోడంబం, శరీరాశ, ఇవన్నీ కూడా కొన్ని మనం వదులుకోవాలి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని దేవుని కొరకై సమర్పించుకోవాలి. అట్లాగా కాబట్టి సహోదరులారా అని మనం రోమా 12 స్పష్టంగా చెప్పబడుతున్నది. రెండవదిగా దేవుని యొక్క చదువుకుందాం. రోమాలో 6:13 చదువుకుందాం. 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయములను నీతి సాధనగా దేవుడికి అప్పగించుకోండి. అవయవాలంటే ఏంటండి? మన కాళ్ళతో ఎక్కడ నడవాలి?
సినిమాలు నడవాలా, లేకపోతే అనవసరమైన టైం వేస్ట్ ఉండి సీరియల్ కాడికి ఫ్రెండ్స్ కాడికి వెళ్ళి సీరియల్ మాట్లాడుకొని తగ్గులు వేసుకోవాలా? కాదు. దేవుని మందిరానికి నడవండి, సువార్తకు నడవండి, అవయవాలంటే దేవునికి సమర్పించుకోవాలి. మనం శారీరకంగా ఈ యొక్క లోకంలో భౌతికంగా జీవించాలి కాబట్టి మనం జాబ్స్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఆహారం తినాలి, రెంట్లు కట్టుకోవాలి, బండి కావాలి, అన్నీ ఉంటాయి. కానీ ఉద్యోగం చేయమంటలేదు, ఉద్యోగాలు చేయాలి. బట్ దేవుని కొరకు కొంత సమర్పించుకోవాలి. చేతులతో మనం బైబిల్ పట్టుకొని ఈ యొక్క అవయవంతో మనం బైబిల్ పట్టుకొని తిరగాలి. మన నోటితో మనం ఈ యొక్క వాయిస్ స్వరాన్ని ఏం చేయాలి? దేవుని గురించి ప్రచురించాలి. అంతేగాని నోటి కూడా ఏం రాకూడదు? చెడు మాట రాకూడదు, సీరియల్ విషయాలు రాకూడదు, సినిమాలు రాకూడదు. వాళ్ళ గురించి గురించి అసలు అదే ఈ యొక్క లోకంలో సైతాన్ని అపవాది కాల్చుకుంటుంది. ఇతరుల గురించి వాళ్ళ గురించి మనం లేనప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్తాం. వాళ్ళు ఆ యొక్క విషయంలో ఎక్కువ గలిబిలి మనస్పర్ధలు అవుతాయి. ఎప్పుడు మనం సమాధానం మనం అందరినీ ప్రేమించాలి. తర్వాత అవన్నీ మనం అవయవాలు అంటే ఏంటి? మన చేతులు దేవునికి సమర్పించుకోవాలి. సమయం చెప్పేశాను కదా, ఆ కాళ్ళతో దేవుని సువార్త చేయాలి. ఈ యొక్క పరిస్థితిలో మనం పొజిషన్గా అంటే అందరం కలిసి సువార్తకి వెళ్ళలేకపోతున్నాం, సేవకుడేడు కాబట్టి సమయం అంటే ఒకరితో సువార్త చెప్పండి. ఒక అంకుల్ ఉండేవాడు, ఆ అంకుల్ పీటర్ అంకుల్ అని, సరే పేరు ఎందుకులే, ఆ అంకుల్ నా కాడికి ఉదయం వచ్చాడు, సరే పేరు లేదు దేవుని అందు. ఆ అంకుల్ వచ్చాయా టిఫిన్, ఏమంకుల్ టిఫిన్ అయిపోయిందయ్యా, ఇంకా పత్రికలు ఇలా అంటే టిఫిన్ చేశాను, మధ్యాహ్నం పత్రికలు ఇవ్వాలి. అటు హాస్పిటల్ దగ్గర వస్తాను, పత్రిక ఇచ్చాడు. మధ్యాహ్నం అన్నం అయిపోయిందయ్యా, కాసేపు కొనుక్కుంటాను, అన్నం అయితే తిన్నాను, మళ్ళీ దేవుని పని మధ్యాహ్నం కాలా. సాయంకాలం అన్నం తినే ముందు 3 పూట్ల ముగ్గురికైనా ఇస్తే కానీ అంటే 3 పూటలు తిన్నాం అన్నాడు. అబ్బాయి మంచిగా అట్లా అనమాట. మనం దేవునికి మనం సమర్పించుకోవాలి. నెక్స్ట్ టైలర్ తొందర చెప్పుకుందాం. మొట్టమొదటిగా శరీరాన్ని సమర్పించుకోవాలని చెప్పినాను. రెండవదిగా అవయవాలు అంటే మన చేతులు కాళ్ళు దేవుని కోసం పనిచేయాలి. మనం బతుకు దేవుని కోసం పనిచేయాలి కాదంటలేదు, కానీ దేవుని కోసం కొంచెం సమయం మనం సమర్పించాలన్నమాట. తర్వాత ఎఫెసీయులు 5:2 చూడమ్మా. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి బలి మనం బలిని ఇచ్చే రోజు కాదు ఇది, దసరా అది కాదు, ఒకసారి పర్లేదు. కానీ మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రేమ వెళ్ళి మనం బలి ఇవ్వటం అనేది దేవుని ఆరాధించాలి. మాకు చేసిన మేలుకై మనం దేవుని ఆరాధించాలి. ఆ యొక్క సమయం దేవునికి మనం అర్పించే వారికి ఉండాలి. ప్రాణం సమర్పించేది లేదు. ఇప్పుడు కాకపోతే మనం ఏం చేయాలంటే పేతురు సమయాన్ని సమర్పించాడు. ఎప్పుడు యేసుక్రీస్తునే ఉండేవాడు ఆయన యొక్క సమర్పణలు. అలాగా మనం ఇంకా ఇంకొకటి కావాలంటే మత్తయి సువార్త 16:20 చదువు. మత్తయి సువార్త 16:25. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? చాలు ఏం ప్రయోజనం? ఆయన బాగా సంపాదించుకున్నాడు, నా ప్రాణమా తినుమో తాగుము సుఖించుకున్నాడు, ఉదయాన్నే ఏవాడు చనిపోయాడు. అట్లా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్న ముందు దాన్ని మనం రక్షించుకోవాలి. మీకు చాలాసార్లు ఒకసారి చెప్పానండి, ఎందుకులే. దేవుడు ఒక ఆయనకి పోయి సువార్త చెప్పు అంటే ఆయన ప్రభువా అలసిపోయినా నేను పోలేను అన్నాడు. ఉదయాన్ని బదులుకి ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. అయ్యో ప్రభువా నేను పోలేకపోయాను, నేను ఒక ప్రాణాన్ని ఏమైంది అక్కడ కోల్పోయాడు. ఆ యొక్క నిద్రని సమర్పించుకుంటే ఒక ప్రాణాన్ని కాపాడేవాడికి ఉండేవాడు. అది ఈ యొక్క పేతుల్లో సమర్పణలో ఈ 3 విధాలు అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. అలాగా పేతుల్లో ఇది రెండవది సమర్పణ. మూడవది చదువుకుందాం, దైవ దర్శనం చేసేవాడు, ఎక్కువ దైవ దర్శనం కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 17:14 చూడండి. మత్తయి సువార్త 17:14. వారు జనసమూహం దగ్గర వచ్చినప్పుడు 17:14 మత్తయి అదేనా? చదువు.
శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, మీరు దానిని ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని అది చెప్పాను. కాదు కానీ కొంచెం ప్రభు వీళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవునికి పేతురికి తర్వాత శిష్యులు ఏలియా ఎలీషాను చూస్తారు చూడండి, అది చెప్పండి ఒకవేళ వచ్చిన ఒకటి. మోషే ఏలియాని అనువారు ఆయనతో మాట్లాడుతుండగా వారు చూచిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టిదనని యేసుతో చెప్పాను. అక్కడ దేవుని వాళ్ళు చదువుతూనే ఉంటాం, నాకు కరెక్ట్గా గుర్తు రాలేదు. కొండ మీదకి ఏకాంధ్రంగా పోయి వారు ఎదుట రూపాంతరం పొందెను. అప్పుడు ఎవరు చూస్తాడు? వాళ్ళ ముఖం సూర్యుని వలె ప్రకాశించి. ఎస్, అప్పుడు దైవ దర్శనం. అది దైవ దర్శనం. ప్రభు యేసుక్రీస్తు వారు కొండ మీదకి ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన ఈ పక్కన ఎవరున్నారో మోషే ఏలియా ఉన్నారు. ఆ యొక్క దర్శనాన్ని పేతురు చూస్తూ వచ్చిన ఆయన యొక్క ఎట్లా వచ్చాడంటే ఆ యొక్క సూర్యుని వలె ప్రకాశించిందంట ఆయన ముఖాలు. పేతురు ఆయన ఆశ్చర్యకరానికి గురి అయినాడు. ఏందబ్బా ప్రభు యేసుక్రీస్తు పక్కన వీళ్ళు ఇంత కాంతితో ఉన్నారు అంటే ఎవరయ్యావంటే వాళ్ళు మోషే ఏలియా. ఈయన యొక్క జీవితంలో మూడవదిగా దేవుని దర్శనం, దైవ దర్శనం చూస్తూ వచ్చినాడు. మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే మోషే ఏం చూశాడు? ముళ్ళ పొదల్లో అగ్నిని చూశాడు. అది ఎవరో దేవుని దర్శనం. అలాగా ఆయన ఏలియాని మోషేని చూస్తూ వచ్చినాడు. ఆ వచనం మిస్ అయింది, ఎందుకంటే అదే కరెక్ట్ చదివింది కాబట్టి. ఆ యొక్క మోషే ఏలియాని సూర్యకాంతి వలె సూర్యుడి వలె ప్రకాశిస్తుందంట ముఖం. ఎవరు వీళ్ళు? మోషే ఏలియా. వాళ్ళు చూశాడు. అది ఈయన యొక్క మూడవ అనుభవంగా దైవ దర్శనం చూస్తూ వచ్చినాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క దర్శనం చూడాలంటే ఎలా ఉండాలంటే దేవుని బలలో పొందేవాళ్ళుగా మనం ఉండాలి. నిజమైన మారు మనసు పొంది దేవుని ప్రార్థిస్తున్నట్లయితే మనం కూడా దేవుని దర్శనం చూడగలుగుతాం. ఇంకా కావాలంటే మీకు ఉదాహరణ, పౌలు కూడా దర్శనం చూశాడు. ఎవరు? దమస్కు మార్గాన ఎవరిని దర్శించాడో పౌలుని ప్రభు యేసుక్రీస్తు వారు దర్శించాడు. ఇంకా ఉండబట్టలేకపోయాడు. ఈయన క్రైస్తవుని హింసిస్తున్నాడు, లీగల్గా వెళ్తున్నాడు, అంతవరకు సహించాడు. ఆగతాడేమో నో, లీగల్గా వెళ్తున్నప్పుడు తప్పలేదు. దేవుడు దర్శించాడు అక్కడ పౌలు. కానీ ఆయన ఆ యొక్క దాంతో ఎవరు మీరు అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్పాడు, నువ్వు హింసిస్తున్నా యేసుక్రీస్తుని. ఎవరిని హింసిస్తున్నావు? నన్ను హింసిస్తున్న బిడ్డలు, నా బిడ్డలు కాదు. ఆయన ప్రజల మీదకి వెళ్తున్నాడు కానీ ఆయన ఎవరిని హింసిస్తున్నాడు? ఇప్పుడు కూడా అది క్రైస్తవులు హింసిస్తుంటే ఎవరిని హింసిస్తున్నట్టు? ప్రభు యేసుక్రీస్తుని హింసిస్తున్నాడు. కానీ ఆయన చూస్తూ సహిస్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా ఒకనాడు రక్షించబడతారు. వీళ్ళందరూ ఎవరైతే దేవుని బిడ్డ హింసిస్తున్నారో వాళ్ళని శిక్షించేవాడు కాదు మన దేవుడు, వాళ్ళని క్షమించి రక్షించేవాడు. అలాగా పౌలు కూడా దేవుని దర్శనం కలిగి ఉంటూ వచ్చినాడు ఆ యొక్క దమస్కు మార్గంలో. అప్పటి నుంచి పౌలు ఏమయ్యాడో సౌలు పౌలుగా మరి ఎన్ని పత్రికలను ఎవరు రాశారు? పౌలు రాశారు. ఈ విధంగా మోషే దర్శనం, పౌలు దేవుని దర్శనంలాగే పేతురు కూడా ఈ యొక్క మోషే ఏలియాని చూసి ఆశ్చర్యపోయాడు, ఆయన యొక్క సూర్యకాంతి. అట్లాగా మూడవదిగా దైవ దర్శనం చూస్తూ వచ్చినాడు. నాలుగవదిగా చదువమ్మా, పశ్చాత్తాపడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 70 దాకా చదువు. ఫస్ట్ 69 చదువు అని చెప్తుంటాను. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఏం చేశాడమ్మా అక్కడ? వణికినాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పాడు, పేతురు ఏం చెప్పేవాడు అంటే, ప్రభువా నిన్ను సిలువేస్తే నేను నీకంటే ముందు చనిపోతాంటే ఎందుకు పేతురు, నువ్వు నేను ఎరుగునని 3 సార్లు ముమ్మార్లు చెప్తావు. అంటే చదివేదంటే లేదు కాబట్టి చెప్తున్నాను. ముమ్మార్లు పలుకుతావు. కోడి కుయ్యక మునికే ముమ్మారంటే 3 సార్లు. నెంబర్ 1 పాప చూసి నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కాదంటే ఏం చెప్పాడు ఆయన? అబద్ధం ఆడాడు. నెంబర్ 2 చదువు కంటిన్యూ. అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాడు. మరి ఒక చిన్నది అతను చూచి
మళ్ళీ అక్కడ ఏం చేశాడు? అతడు ఒట్టు పెట్టుకొని ఒట్టు పెట్టేసి చూడండి ఎంత నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. మళ్ళీ ఏదేనోసారి రెండవ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు పశ్చాత్తాపడాల్సింది పేదనని చెప్తున్నా. ఆయన దేవునితో అంత సహవాసం, దేవునితో దగ్గరగా ఉండేవాడు. ప్రియ శిష్యుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు చెప్పాడు, పేతురు నువ్వు ఇట్లా ముమ్మారు నేను ఎరుగనని చెప్తావు, కోడి కూసేటప్పుడు ప్రభువా నేను చెప్పు నీకోసం నా ప్రాణం ఇస్తాను నా వ్యక్తి ఏం చేశాడు? అక్కడ లోకానికి భయపడిపోయాడు. కానీ భయపడి ఏం చెప్పాడు? అక్కడ బొంకినాడు, అబద్ధం చెప్పాడు. రెండోసారి మూడోసారి కంటిన్యూ. అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు చూశాడు దేవుడు ప్రభునేసుక్రీస్తు రాయిసే ఒక్కసారి దీనపేస్తూ. అప్పుడు పేతురు ఎలా ఉంది? పశ్చాత్తాపడిపోయాడు, బాధపడ్డా, అమ్మో తప్పినానే, దేవునితో మాట అబద్ధమాడాడని చాలా పశ్చాత్తాపడ్డాడు. నాలుగోదిగా పశ్చాత్తాపడుతూ ఉండి ఆయన ఆ యొక్క పశ్చాత్తాపడుతున్నాడు. సో మనం కూడా కొన్ని తప్పులు తెలియక చేసినప్పుడు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. దేవుడికి క్షమిస్తాడు. తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ ఆయన శరీరంలో పాల్పొంగు పొందాలా, రక్తంలో పాల్పొంగు పొందాలి. ఇట్లా అబద్ధం చెప్పేలా ఆయన బయటకు ఆయన వెళ్ళా చాలా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత పశ్చాత్తాపం వాళ్ళ చూడు సామెతలు 28:13 రాయబడి ఉందంటే చదువు. సామెతలు 28:13 ఒకటొక చదవండి, తొందరగా ముగించుకుందాం. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. తప్పు చేసి దాచిపెడితే ఏమవుతుందంట? వర్ధిల్లం దేవుని పట్ల మనం. అవి ఎప్పుడైతే దాచిపెట్టకుండా ఒప్పుకొని పశ్చాత్తాపడతామో అప్పుడే మనం యథార్థవంతులు అవుతాం. దేవుని యందు ఆయన దగ్గరగా మనం ఉంటాం. అప్పుడే మనం బలిలో చేయగలుగుతాం. అలాగా నాలుగోదిగా అయిందంటే పశ్చాత్తాపం. ఈయనే కాదు, ఇంకా మనం తెలుసుకోవాలంటే పశ్చాత్తాపం. తప్పేని కుమారుడు కూడా ఏం చేశాడు? ఆయన టీవీ చెప్తాను, అందరూ తెలుసు కాబట్టి. ఇంట్లో నుంచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళాడు, వేరే దేశానికి వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు. లోకాసు వార్తలో రాయబడి ఉంది 15-18. సరే చదివే సమయం లేదు కాబట్టి అందరూ తెలుసు కాబట్టి చెప్తున్నా. తర్వాత ఎవరు గుర్తుకొచ్చాడు? తండ్రికి వచ్చాడు. ఎప్పుడు గుర్తుకొచ్చాడు? తిండి లేదు, ఏ లేదు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మళ్ళీ తండ్రి దగ్గర రాగలిగాడు. అయ్యో నేను పని వాళ్ళు మా ఇంట్లో బాగా తింటున్నారే, పని వాళ్ళు తింటున్నప్పుడు నేను ఆ ఇంట్లో వారసుడు, నాకు తిండి లేదే, నేను ఎందుకు ఈ విధంగా చేశానని పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఆయనే పోరా నీ ఆస్తి తీసుకున్నావు, నువ్వు వద్దు నాకు అన్నాడా? మన తండ్రి అలాంటి ప్రేమ గలవాడు. మీరు 10 రోజులు తప్పు చేసి దేవుని ఎంతకు రాకపోయినా చూస్తాడు నా కొడుకు ఎప్పుడు వస్తాడు, మళ్ళీ రెండు ఇప్పుడు వెళ్తాడని మన కోసం ఎదురు చూస్తుంటాడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడు ఆయన 2 చేతులు చాచి మళ్ళీ మనల్ని కౌగిలించుకొని మళ్ళీ మనకు ఆయన కుమారుని స్వాస్థ్యంగా చేసుకుంటాడు. ఆయన కుమారుని హక్కు మనకిస్తాడు. అలాగే ఈ తండ్రి కూడా చేశాడు. ఆయన కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఉంగరం పెట్టాడు, విందు చేశాడు. ఆ విధంగా మన తండ్రి కూడా మనకి ఎట్లాంటి వాడు. మనం ఏం చేయాలి? దీనికి పశ్చాత్తాపం. ఈ యొక్క పశ్చాత్తాపం ఎవరిలో ఉంది? పేతురులో ఉంది. మనం గమనిస్తూ వచ్చినాం. ఆయన 3 సార్లు అబద్ధం చెప్పాడు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు, దేవుని పరిచర్య చేయగలిగాడు. తర్వాత తదుపరి జీవితంలో ఎన్నో ఆత్మలు రక్షించుకుంటూ వచ్చినాడు. అలాగా పశ్చాత్తాపడుతూ రావాలి. లోకాలు మనం ఏమన్నా కూడా పశ్చాత్తాపడుతూ వచ్చారు. కొన్ని అన్నీ ఉన్నాయి, కానీ ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం ఒక దాంతోనే చూద్దాం. పేతురు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత కుమారుడు కూడా పశ్చాత్తాపడుతూ వచ్చాడు, దేవుని చెంత చేరుతూ వచ్చినాడు. మనం కూడా మన జీవితంలో ఏం చేయాలంటే పేదలు కంపేర్ చేసుకుంటూ మన జీవితాల్లో కూడా ఏం చేయాలా? మనం తప్పు చేసుకుంటే పశ్చాత్తాపడాలి, మళ్ళీ దేవుని చెంతకు చేరాలి. చేరి ఆయన కానీ క్షమించమని అడిగితే మళ్ళీ ఆయన సొత్తుగా చేరుతాం. అలాగా 4వదిగా పశ్చాత్తాపం. చివరిగా అపోస్తలుల కార్యం. అపోస్తలుల కార్యం 2:41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు ఆ. 3000 మంది చేర్చబడిరి. చేర్చబడి చాలు. ఎవరంట ఎంతమంది? ఎవరు వీళ్ళందరూ? ఆత్మలు పశ్చాత్తాపడి మళ్ళీ ఆయన ఏం చేశాడంటే పరిచర్యలు కొనసాగుతూ సువార్త చేస్తూ వచ్చి పేతురు కొన్ని ఆత్మలు రక్షించుకొచ్చాడు. 5వదిగా ఆత్మల సంపాదన. ఎన్ని సంపాదించాడో చూడండి ఈ వాక్యం. కాబట్టి అతను వాక్యం అంగీకరించి వారు బాప్తీసం ఇచ్చిన వారు ఎంతమంది అంటే 5,000 మంది. 5,000 మందిని రక్షించుకుంటూ వచ్చాడు. అంటే ఎలా గమ్మున కూర్చుంటే వస్తారా? లేదు, ఆత్మలు సంపాదించాలి. ఆయన దేవుని మేలైన దేవుని గురించి సువార్త చెప్తూ అందరిని కాపాడుతూ రక్షిస్తూ కొంత స్వస్థతలు చేస్తూ మీకు తెలుసు కదా పేతురు యోహానులు ఏం చేశారు? యొక్క 38 సంవత్సరాలు ఉన్నటువంటి లేనటువంటి వాడికి వాళ్ళని చూసి నేనేమనుకున్నాడు? చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు, నాకేదో మంచి ధనం వస్తుంది అనుకున్నాడు. కానీ దగ్గర పోయి మా దగ్గర ఏమీ లేదు, వెండి నాణ్యాలు అయితే లేవు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముతో లేచి నిలబడినప్పుడు నిలబడ్డాడు. ఊచల కీళ్ళ నుంచి అంటే అరికాళ్ళ నరముల నుంచి తల వరకు ఒక ఎనర్జీ వచ్చింది, శక్తి వచ్చింది. ఆయన లేచి ఎగిరాడు, గొంతులేశాడు, మందిరంలోకి వెళ్ళాడు. ఇవన్నీ పరిచయం చేస్తూ ఎంతమందిని? 5,000 మందిని ఆత్మ ఫలాలు, ఆత్మల సంపాదన, ఆత్మ సంపాదన చేస్తూ వచ్చినాడు. అలాగా పేతురు ఇంకా ఎన్నో కూడా అపోస్తుల కార్యం 4:4 కూడా రాయబడిన చూడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. 5,000 అయింది. ఎంతమంది అంట? 5,000 రక్షిస్తూ వచ్చినాడు. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 5:14 కూడా చూద్దాం ఒకసారి. ప్రజలు గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు చేర్చబడింది. ఎంతమంది అంట? పురుషులు స్త్రీలు అనేకులు, లెక్కలేదు అంతమంది. ఇది 5వది ఏంటంటే ఏం చేస్తూ వచ్చినాడు? 5వదిగా ఆత్మను సంపాదిస్తూ వచ్చాడు, ఆశీర్వదింతో పడుతూ వచ్చాడు. ఎందుకని? ఆయన జీవితంలో ఆత్మఫలాలు, మారుమనసు పొందుతూ వచ్చినాడు, సమర్పణ జీవితం కలుగుతూ వచ్చినాడు, పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. ఇంకోటి దర్శనం, దైవ దర్శనాలు చేసుకుంటారు. అయితే ఆయన యొక్క వాళ్ళే 2-3 శిష్యులు చూడగలిగారు ఆ దర్శనాన్ని. దైవ దర్శనం కలగవాడు అంటే ఎలా ఉండాలి? మనం దైవ దర్శనం చూడాలంటే అతి పరిశుద్ధంగా దేవుణ్ణి చూడగలిగా ఉండాలి. 5వదిగా ఆత్మఫలాలు సంపాదిస్తూ వచ్చినాడు. అందుకనే నేను చదవబడి ఎన్ని ఎక్కడ కూడా తక్కువ కూడా ఎక్కడ అంత సంపాదించడం. అంత మాత్రమే కాదు, మన లోకంలో కూడా జాన్ ఇట్లే గారని ఒక ఆయన, మన ఏదో 15,000 అనుకున్నాం, ఆయన మనిషే ఒక రోజుకి 2,200 చిల్లర ఆత్మ సంపాదించినట్ట, మిషనరీ ఆయన. అలాగే మన యొక్క భారతదేశంలో చూస్తే కూడా చాలామంది ఎన్నో ఆత్మను రక్షించేవారుగా ఉంటారు. అలాగే మనం కూడా పేతుర్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలాగే మారుమనసు పొందేవారుగా, అంటే దైవాన్ని క్షమించిన అందరూ కూడా మారుమనసు పొందున్నాం. మన త్యాగం కలిగి ఉండేవారు, సమర్పణ జీవితం కలిగి ఉండాలి, దైవ దర్శనం కలిగి ఉండాలి, పశ్చాత్తాపడేవాళ్ళుగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం పరీక్షించుకుంటూ దేవుని కొరకు ఆత్మను సంపాదించేవారుగా ఉండాలి. ఇవన్నీ 5వదిగా ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి మనం పరీక్షించుకొని ఏమన్నా చిన్న తప్పుడు క్షమించమని బలలో అయితే ఖచ్చితంగా పాల్పొంపులు పొందండి. ఎందుకంటే ఒకసారి మనం మారుమనసు పొందిన తర్వాత, దేవుని కుమారులు అయిన తర్వాత, కుమారుడిగా అంగీకరించప్ప ఆయన మా సూతన్న తర్వాత మనం బలలో ద్రాక్ష రసంలో రక్తంలో మనం ఖచ్చితంగా పాల్పొంపులు పొందాలి. చిన్న తప్పులు చేస్తే దేవుడు అందుకనే పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు ఎవరు? పేతురు. అలాగే ఏమైనా క్షమించబడ్డాడు, ఎంతో సువార్త చేసి ఎక్కడికి పోయినా 5,000 మంది వేల సంఖ్యలో ఉంది. తర్వాత యేసుక్రీస్తు వల్లే స్వస్థత చేయగలుగుతున్నాడు, అన్నీ చేశాడు, ఆత్మను సంపాదించగలిగాడు. మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా బలపడాలి అంటే బలలో పాల్గొంపులు ఖచ్చితంగా పొందాలి దేవుని ఎరిగిన తర్వాత. మానవులం కాబట్టి లోకంలో చిన్న తప్పులు సహజమే, తొందరపడి తప్పు చేయొచ్చు, తిట్టచ్చు, మాట్లాడచ్చు. ప్రభువా నన్ను క్షమించిన ఆయన దేవుడు క్షమిస్తాడు. మనం పరిశుద్ధపడి పశ్చాత్తాపడి బలలో చేతులు పెడతాం. దేవుడి ఈ వాక్యం దీవించుకుంటాడు.